సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఏదైతే ఆదివాసీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? మీలాంటి పెద్దలందరూ కలిసి ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతూ వాళ్ళ గురించి ఎందుకు ప్రమోట్ చేయాల్సి వస్తుంది? భారతదేశంలో మధ్య భారతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ఈ మధ్య ప్రాంతంలో అమాయక ఆదివాసుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సైనిక బలగాలు చేస్తున్న ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, అమాయక ప్రజల లేదు వాళ్ళ మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాలు తీయొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపద ఉందో దాన్ని 104 MAOల ద్వారా ఈ దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి చర్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలాగే రాజ్యాంగ రక్షణలు ఏవైతే ఉన్నాయో ఆదివాసులకి దాన్ని కాపాడాలని చెప్పి ఈ ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక తరపున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఈ అంతిమ యుద్ధం ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలకి చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే కేవలం మావోయిస్టు రాజకీయాలని అణచివేయటం కోసమే, అంతమొందించడం కోసమే ఈ పని చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో పైకి చెప్తున్నప్పటికీ కూడా, కానీ అసలు లోగుట్టు ఏమిటంటే అడవి నుంచి ఆదివాసుల్ని బయటికి పంపేయటం, ఆ యొక్క MAOల ద్వారా అది బాక్సైట్ కావచ్చు, బొగ్గు నీళ్ళలు కావచ్చు, ఇనుము కావచ్చు, తగరం కావచ్చు, డోలమైట్ కావచ్చు, ఈ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ సంపదను అంతటినీ కూడా ఇది దేశ ప్రజలది, ముఖ్యంగా అడవి ఆదివాసులది. ఆ సంపద దేశం మొత్తం ప్రజలందరికీ ఒక స్వావలంబన కోసం, ఒక దేశం ఈ కాళ్ళ మీద నిలబడే దానికోసం ఉపయోగిస్తే అది వేరే విషయం. కానీ అట్లా కాకుండా ఈ అడవి సంపదను అంతటినీ కూడా కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి దానికోసం అని చెప్పి దానికి ఇప్పుడు ఈ ఆదివాసులు ఆటంకంగా ఉన్నారు, ఆదివాసులకి మద్దతు ఇస్తున్నటువంటి ఉద్యమాలు ఆటంకంగా ఉన్నాయనేటువంటి పేరుతోటి ఈ యొక్క సాయుధ యుద్ధం, ఆయుధ యుద్ధం, ఆకాశ యుద్ధం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సైనిక బలగాలు చేస్తున్నాయి. అందువల్ల ఇది సరికాదు. ఇప్పటికే ఆదివాసులకి సంబంధించి రాజ్యాంగం 5-6 షెడ్యూళ్ళు ఉన్నాయి. 5-6 షెడ్యూల్లో ఆదివాసులకి చాలా రక్షణలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ చేసినటువంటి అనేక ఆదివాసీ పోరాటాల ద్వారా 178 వచ్చింది, అటవీ హక్కుల చట్టం వచ్చింది, అటవీ రక్షణ చట్టం వచ్చింది, పర్యావరణ చట్టాలు వచ్చినాయి. ఇన్ని చట్టాలు ఉంటే ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగం దగ్గర నుంచి పెసా చట్టాల వరకు అన్నింటినీ కూడా మరి పక్కన పెట్టేసి ఈ యొక్క సొంత మీరు మోడీ లేకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి పద్ధతిలో ఈ దుర్మార్గం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తున్నారు, ఈ రాజ్యహింస ఏమిటని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రజలకు జీవించే హక్కు ఉందా లేదా? అందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ యుద్ధం అనేటువంటిది సరైనది కాదు. దీన్ని ఆపాలి, అడవిని రక్షించాలి, పర్యావరణం రక్షించాలి, ఆదివాసీ రక్షణలు కొనసాగాలని చెప్పి ఈ యొక్క దీన్ని ఒక దేశవ్యాప్తంగా చర్చ చేసేదానికి ఈ యొక్క ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక తరపున ఈ ధర్నాలు కావచ్చు, సదస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలోని దేశంలోనూ జరుగుతుంది. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లేదు ఆ రాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం అన్నీ కూడా సరైనది కాదని చెప్పి ఇది అన్యాయమైనటువంటి యుద్ధం అని చెప్పి వేళ తమ అభిప్రాయాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు అడుగుతున్నది రాజ్యాంగాన్ని అమలు చేయమని, రాజ్యాంగ రక్షణలు అమలు చేయమని చెప్పి, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయమని చెప్పి అడుగుతుంటే అది మానేసి ఈ యుద్ధం ఏమిటని చెప్పి, కగారు యుద్ధం ఏంటి, అంతిమ యుద్ధం ఏంటని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏదో తమకు 3వసారి అధికారం వచ్చిందనేటువంటి పేరుతోటి ఈ రకమైనటువంటి యుద్ధాన్ని కొనసాగించడం, జీవించే హక్కును కూడా హరించేటువంటి పద్ధతులు వాళ్ళు అక్కడ ఆదివాసీ ఉద్యమానికి అండగా నిస్తున్నటువంటి వాళ్ళ అమాయక ఆదివాసీ ప్రజల నువ్వు ఆకాశ యుద్ధం, డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, లేకుంటే రాకెట్ లాంచర్ల ద్వారా
ఈ రకమైనటువంటి ఇంత యుద్ధం చేస్తే అటు ఆదివాసీలను ఖతం చేయడమే మీ లక్ష్యం అనేటువంటిది కూడా ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటిని సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలి, కగారిని ఆపాలి. తర్వాత ఈ యొక్క అటవీ ఎంఈఓలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము శాసనమండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఐ వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీగా నేను కూడా ఈ పోరాటానికి ఆ రకంగా ఆదివాసులకి ఆ సంఘీభావం తెలపడం కోసం రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఏదైతే ఇదివరకు ఏదన్నా కష్టం వచ్చిందంటే నక్సలైట్లో ఆశ్రయించాం. ఈ రోజున ఏదైతే దీంట్లో ఉందో దీంట్లో పోలీసులలోనూ ఇటు నక్సలైట్లతోనూ మధ్యలో అమాయకులైన ప్రజలు ఏదైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. కాపాడతారని ఒకప్పుడు మనం విన్న నక్సలైట్లు కూడా ఈ రోజున ఏదైతే ఈ ఆదివాసుల మీద దాడులు చేసే పరిస్థితి అయితే నెలకొంది కదా, దాని మీద మీరేమంటారు? అంటే వాస్తవంగా ఇప్పుడు మణిపూర్లో ఏం జరిగిందో చాలా కాలానికి కానీ ఈ దేశానికి ప్రపంచానికి తెలియలేదు. అలాగే ఇప్పుడు అక్కడ అడవిలో జరుగుతున్నటువంటి కగారు యుద్ధం కూడా ఈ దేశంలో చాలా మందికి తెలియదు. అందువల్ల ఇప్పుడు అయితే ఈ కగారు యుద్ధం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని ముందు ఇప్పుడు నక్సలైట్లు లేకుంటే దాన్ని మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళ బలగాలు ఎంత ఉంటాయి? అది కేవలం ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి బలం ఆదివాసీ ప్రజలు వాళ్ళ మద్దతు ఆ ప్రజా బలమే తప్ప ఆయుధ బలం కాదు కదా. అందువల్ల ఇప్పుడు ఇదేదో ప్రభుత్వము వెర్సెస్ నక్సలైట్లు ఆ రకంగా మావోయిస్టు రహిత యుద్ధం అనేటువంటిదిగా ఈవేళ దీన్ని చూడడానికి వీల్లేదు. మొత్తంగా అడవినే మొత్తంగా కార్పొరేట్లు కట్టబెట్టే దానికోసం పైకి ప్రభుత్వం చెప్తున్నటువంటివి అది మావోయిస్ట్ రహిత భారతం అనేటువంటి పద్ధతిలో చెప్తున్నది. ఇప్పుడు దాన్ని కూడా నువ్వేం చేయాలి? అట్లాంటి దాన్ని ఏమైనా చేయాలనుకుంటే నువ్వు ఏదో చర్చల ద్వారా వేదికల ద్వారా ఏమిటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి అవారు అంటే అనే దాని పద్ధతిలో ఉండాలి తప్ప ఈ రకంగా హింసాత్మకమైనటువంటి పద్ధతులు వందల మందిని చంపేటువంటి పద్ధతులు ఇది చేయటం అనేటువంటిది సరైనది కాదు అనేది. అందువల్ల దానికి అందుకనే వాళ్ళు విశాలమైన పద్ధతి బీజేపీ ఇతర భావజాలేతరటువంటి సమూహాల నుంచి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు న్యాయంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఆ రకంగా ప్రజాయుద్ధం ద్వారా ఇట్లాంటి వాళ్ళు నేను ఆపగలరేమో తప్ప కొందరు లేకుంటే కొన్ని ఒక నిర్మాణంగా లేకుంటే పరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి లేకుంటే మావోయిస్టులే దీన్ని ఏమీ ఆపగలిగినటువంటి పరిస్థితి ఉండదు. అందుకు దానికి విశాలమైనటువంటి మద్దతు ఉండాలి అని రాజకీయ పార్టీ అలాగే పార్లమెంట్ వేదిక నుంచి కూడా దీని మీద ఒక చర్చా వేదిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఆ రకంగా విస్తృతమైనటువంటి మద్దతును కూడగట్టాల్సిన అవసరం. రాజ్యాంగం చూసుకున్న పొలిటికల్ పార్టీస్ చూసుకున్న రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏది చూసినా కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఇదంతా చేసామన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం యొక్క రాజ్యాంగం అంతా నడుస్తూ ఉంది. మరి ఇంత ఇదిగా నడుస్తున్నప్పుడు ఈ విధంగా బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా కగారు అనేది ఒక పెద్ద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ విధంగా అణచివేయటం అనేది దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు రాజ్యాంగం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇవి అమలు చేస్తేనే ఈ బడుగు బలహీన వర్గాలకి అది ఉపయోగకరంగా ఉంటుంది. అమలు చేయనంత వరకు ఆ రాజ్యాంగం అలాగే ఉన్నా చట్టాలు అలాగే ఉన్నా ఏమిటి ఉపయోగం? అంటే ప్రజా పోరాటాలకి అనుగుణంగా గత ప్రభుత్వాలు ఇప్పుడని నేను చెప్పలేను కానీ గత ప్రభుత్వాల కాలంలో కొంత డెమోక్రటిక్గా ఉండడం వల్ల పార్లమెంట్లో బలం అయితేనేమి బయట ప్రజా పోరాటాలు అయితేనేమి ఇలాంటి చట్టాలు వచ్చినాయి. 170 కావచ్చు, లేకుంటే యూపీఏ 1 గవర్నమెంట్లో ఈ యొక్క అటవీ హక్కుల చట్టం కావచ్చు, అలాగే అంతకుముందు పెసా చట్టం కావచ్చు, లేకపోతే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, జమీన్ జంగిల్ విద్యుత్ అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ రాజ్యాంగ రక్షణలకే తెలియదుకాలు ఇచ్చేస్తున్నటువంటి పార్టీలు వచ్చిన తర్వాత కార్పొరేట్లే పార్లమెంట్ సభ్యులు తర్వాత కార్పొరేట్ల మద్దతుతోటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్న తర్వాత అసలు ఇది చర్చనీయాంశం చేయడానికి కూడా ఈ ప్రభుత్వాలు అంగీకరించినటువంటి పరిస్థితులు ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరగట్లేదని మనం అనుకుంటున్నాం. చర్చ పెట్టినా కూడా చర్చ జరగనటువంటి పాలకులు ఉన్న చోట మరి బయట ప్రజా పోరాటంలో కార్యక్షేత్రంలో దీన్ని యుద్ధం తప్ప మరి చేయగలిగింది ఏమీ లేదు. సరే ఏమైనప్పటికీ కూడా ఈ వీటి మీద ఆ భ్రమలు అనేది తొలగిపోతున్నటువంటి పద్ధతిలో వీడి పాలన ఉందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పరిస్థితి. అయితే ఇలాగా
ఎక్కడికక్కడ మీరు దబాలు చేసి ప్రజలకి తెలియజేసే కార్యక్రమాలనే చేస్తున్నారు, కానీ ప్రజల దాకా వెళ్తున్నాయి అనుకుంటున్నారు. అంటే నిజంగా వెళ్ళటం లేదు. ఎందుకంటే చాలా మందికి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, ఎందుకంటే దానికి మీడియా సపోర్ట్ ఏమి ఉండదు. కేవలం ఇది నడిపేటువంటి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ పత్రికలు దీని ద్వారా ఏమైనా అది బయట సమాజానికి చదవనటువంటి చూస్తున్నట్టు వీక్షిస్తున్న వాళ్ళకి తెలియాలి తప్ప మిగిలిన విశాలమైనటువంటి సమాజానికి ఇది ఇంకా కూడా ఏమీ తెలియదు. ఆ రకంగా తెలిసేటట్లుగా చేస్తే ఇంకా కొంత విశాలమైనటువంటి మద్దతు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే చివరిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు? ఏమి చెప్పదలిచిందంటే, ఒకటి, ఈ వేదికకి సంబంధించినటువంటి ఒక విశాలమైనటువంటి మద్దతుని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా విశాలమైనటువంటి ప్రజా మద్దతు ఈ కేంద్ర ప్రభుత్వం కాస్త వెనుతిరిగేటట్లుగా అది ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా ఏదో ఒక రోజులోనో దీంట్లోనో జరిగిపోతుంది అనేటువంటి మనం చెప్పలేం. అందువల్ల ఒక దీర్ఘకాలికమైనటువంటి యుద్ధమే, అటు వాళ్ళ అంతిమ యుద్ధం పేరుతో చేస్తే ప్రజాయుద్ధం కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పద్ధతిలోనే చేయాల్సినటువంటి అవసరం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. నేను మీ చిరంజీవి. ఏదైతే ఆపరేషన్ ఖగార్ వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలన్నీ ఏకమై ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో అయితే మరి ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఏదైతే వాళ్ళ సంఘీభావం తెలియజేయడానికి వచ్చాయి. మరి అందులో ఉన్న నాయకులు అడిగి తెలుసుకుందాం, అసలు ఆపరేషన్ ఖగార్ అంటే ఏంటి, ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఆదివాసులకి జరిగే అన్యాయం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఆపరేషన్ ఖగార్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ ఒక ఐక్యంగా ఒక వేదిక మీద ఏర్పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అంటే దాదాపు సుమారు 11 సంవత్సరాల్లో మావోయిస్ట్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నాం, మేము దాన్ని ఏరేస్తాం, తుడిచేస్తాం అని చెప్పేసి పైకి చెప్తున్నా కానీ దాని ఎజెండా ఏంటంటే, ఎందుకు తుడిచేస్తుంది అంటే అనేకమైన వేల కోట్ల ఒప్పందాలని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కుదుర్చుకుంది. ఆ కుదుర్చుకున్న ఒప్పందాల ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఎందుకంటే స్థానిక ప్రజానీకం యొక్క మద్దతు లేని కారణంగా ఆ అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఆ ఒప్పందాలు జరిగితే ఇప్పుడుండే ప్రభుత్వాలకి వచ్చే క్విడ్ ప్రోకోలా వచ్చే ఆదాయం కానీ, ఆ ఆదాయంతో ఆ ప్రభుత్వాలు నిలబడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఆపరేషన్ ఖగార్ అనే దాన్ని ఈ బీజేపీ పార్టీ అనౌన్స్ చేస్తూ ఉంది. వాస్తవంగా ఇది ఒక ఆపరేషన్ పేరే అనుకుంటున్నాం. అతను బీజేపీ ప్రభుత్వం ఏదైతే కలలుగా అంటుందో అది ఈ దేశంలో జరిగే పని కాదు. ఆకలి, దరిద్రం ఇవన్నీ ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం అణచివేత చర్యల ద్వారానే వాటిని ఎదుర్కోవటం అనేది దుర్లభం. ఏదైతే ఆదివాసులు ఏదైతే ఉన్నారో ఆదివాసులే ఎందుకు దీనికి గురవుతున్నారు? అసలు మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను మొత్తం అమ్మటం పూర్తయిపోయింది బీజేపీ పార్టీ. ఎందుకంటే అమ్మకానికే ఒక శాఖను పెట్టింది. ప్రభుత్వానికి సంబంధించిన వేస్ట్ భూములను అమ్మింది. ప్రభుత్వం యొక్క షేర్లు ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలు ఆ షేర్లను అమ్మేసింది. ఇట్లా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఆదాయాల్ని, భవనాల్ని మొత్తాన్ని కూడా అమ్మింది. అమ్మటం కూడా చాలా కారు చౌకగా తనకు అనుకూలమైన వాళ్ళకి అమ్మింది. ఇక భూమిలో కానీ సముద్రంలో కానీ వనరులు అనేవి ఉన్నాయి. కాబట్టి భూమిలో ఉన్న వనరులు ఎక్కడ నిక్షిప్తమైనాయంటే ఆదివాసీలు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో మధ్య భారతం కానీ ఈశాన్య భారతం కానీ ఇట్లా చోట్ల అక్కడే ఎక్కువ వనరులు ఉన్నాయి. కాబట్టి ఆ వనరులని వెలికి తీయాలంటే ఆదివాసీలతో యుద్ధం చేయాల్సిందే, ఆదివాసీల మీదకి వెళ్ళాల్సిందే. కాబట్టి ఆదివాసీలతోనే యుద్ధం ప్రకటిస్తాం. ఏదైతే ఏ ప్రభుత్వాలైనా, ఏ చట్టాలైనా, ఏ రాజ్యాంగాలైనా ఏదైతే చెప్తాయంటే బడుగు బలహీన వర్గాలకి ఏదైతే మంచి చేయడానికి ఈ ప్రభుత్వాలు నెలకొన్నాయి, ఈ రాజ్యాంగాలు నిర్మించారన్న విషయం అయితే మన చిన్నప్పటి నుంచి ఉగ్గుపాల దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ బడుగు బలహీన వర్గాలనే మరి ఈ రాజకీయ పార్టీలు ఈరోజు తొంగలోకి తొక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకనే
ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ లాంటివి 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఏర్పడాల్సి వచ్చింది. ప్రధానంగా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి చాలా మౌలికమైన అంశాలు, ప్రజాస్వామికమైనటువంటి అంశాలను, ఈ అంశాలను మొత్తాన్ని కూడా గాలికి వదిలేసి అందుకు భిన్నంగా ఈ ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. అందుకు ఉదాహరణలే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీనైనా మన బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో భారత పాలకులు పోట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని లక్షల సైనిక బలగాలు, ఎన్ని వేల మంది, ఇంత మారణాయుధాలు, హెలికాప్టర్ల ద్వారా దాడులు ఇవన్నీ జరగల. కానీ ప్రభుత్వాలు ఏం తలుసుకుంటున్నాయంటే ఈ రకమైన పార్టీ మావోయిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఇట్లాంటివి గాన అధికారంలోకి వస్తే సమానత్వం పేరుతో దోపిడీ రహిత సమాజానికి ఏదైతే అంబేద్కర్ కలలుగన్నాడో సంపద అనేది అందరికీ పంచాలి అని చెప్పేసి అటువంటి రాజ్యాన్ని తీసుకురావడానికి ఏ పార్టీ ప్రయత్నించినా కానీ ఆ పార్టీలన్నీ కూడా తొదముట్టించే ప్రయత్నాలే ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాల్ని చేసే చర్యల్ని ఎండగట్టడంలో లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఎండగడతారు. అది ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అనేది చెప్పలేం, కానీ ప్రజలు మాత్రం సామూహికంగా ఏదో ఒక రోజున తిరుగుబాటు అయితే చేస్తారు. మనకు ఆదివాసీ ప్రాంతంలో చూస్తే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, బిర్సా ముండాలు 250 సంవత్సరాల పై భాగం బ్రిటిష్ వలసవాదులు ఈ అటవీ ప్రాంతంలో ఖనిజాల కోసం ఏదైతే తీసివేసి చేసిందో అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తుంది. వాళ్ళని అడవులకెళ్ళి బయటికి తరలించడానికి ముఖ్య ఉద్దేశం ఆ ప్రాంతంలో ఉన్న వనరులు 28 రకాల వనరులను అంబానీ, అదానీ లాంటి స్వదేశీ కార్పొరేట్లకు, విదేశీ కార్పొరేట్లకు ఇవ్వడానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి చాలా వేగంగా రాజ్యాంగంలోని అన్ని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్తో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు కూడా ఆదివాసుల జీవించే హక్కును హరించివేయొద్దని మాట్లాడుతున్నా కూడా వినకుండా కార్పొరేట్ల లక్ష్యం కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఆదివాసులతో పాటు ఈ బయట ఉన్న సమాజంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో ఒక లక్ష్యం కోసం పనిచేసిందో అది కేవలం ఆదివాసీ ప్రాంతంలో వాళ్లకు సంబంధించిన పోరాటం కాదు, అది పర్యావరణానికి సంబంధించిన పోరాటం, మన మిగతా ప్రాంతాలకు వర్షపాతానికి సంబంధించిన పోరాటం, నీటి వాగులు, వంకలు, నదుల కోసం కూడా ఆ అటవీ ప్రాంతం నుంచి వచ్చేసి ఒక రకమైన జీవన విధ్వంసం, అభివృద్ధి విధ్వంసక నమూనాకు వ్యతిరేకంగా ఇవాళ ఆదివాసులు పోరాడుతున్నారు. ఖచ్చితంగా ఆదివాసులకు ఈ సమాజం అంతా అండగా ఉంటారు. ఇప్పుడు కొద్దిగా వారికి మద్దతు ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మేధావులు, రైతు సంఘాలు మద్దతుగా ఉన్నాయి. రానున్న రోజుల విస్తృత ప్రజానీకం కూడా వాళ్ళకు మద్దతుగా ఉండి ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి చెప్పి ఆదివాసులను విధ్వంసక అభివృద్ధి కోసం వాళ్ళను ఒక మారణహోమం చేసి కగారు పేరుతో ఊచకొత్త వస్తుందో ఈ జనవరి 1 నుంచి దానికి తప్పకుండా ప్రజల మద్దతు ఉంటుంది. ఈ రానున్న రోజులలో ఆదివాసులకు మరింత సంఘీభావం దొరుకుతుందని, ఈ వనరుల విధ్వంసాన్ని ఆపడానికి ఆ హక్కుల సంఘాలతో పాటు అన్ని పలు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, బీజేపీకి అనుకూలంగా ఉన్న ఏదైతే తాను ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చిందో బీజేపీ, ఆ అధికారం అయితే కోalition పార్టీగా ఉన్న నితీష్ చంద్రబాబు కాకుండా మిగతా పార్టీలు కూడా తప్పకుండా ఈ వాస్తవాన్ని, సత్యాన్ని గమనించి ఆదివాసులకు అండగా ఉంటారని మేము అన్ని హక్కుల సంఘాలుగా భావిస్తున్నాం. ఏదైతే ఆదివాసులే ఈ భారతదేశ అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మరి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. మరి అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ త్యాగాలు చేసే పరిస్థితి లేకుండా ఈ విధమైన పోరాటాలు చేయటం వలన భారతదేశం అభివృద్ధి ఆగిపోద్దని చెప్పి ప్రభుత్వాలు అయితే ఆలోచనలో ఉన్నట్టున్నాయి. అందుకనే ఈ కగార్ని ప్రయోగించడం జరిగింది. దీంట్లో ఎంతవరకు వాస్తవం? కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను కాపాడుతానని చెప్పేసి ఆదివాసుల సంక్షేమ పథకాలని చెప్పి ఒక బూటకంతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను మోసం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే ఆదివాసులు మళ్ళీ బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ రకమైనటువంటి కుట్రాలు పన్నుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని మనం అనుకోవాలి. అదేవిధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు దాన్ని అమలుపరచకుండా
వాళ్ళు తొంగలు దొక్కే పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబేద్కర్ ఆ రోజులో చెప్పారు, పరిపాలించే వాళ్ళు మంచివారైతే రాజ్యాంగం మంచిగా ఉంటుంది, పరిపాలించే వాళ్ళు చెడ్డవారైతే రాజ్యాంగం కూడా చెడ్డగా ఉంటుందని ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వాల పట్ల, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వహించడం అనేది దుర్మార్గం చర్యగా మేము దళిత సంఘాలుగా ఖండిస్తున్నాము. ఏదైతే మరి ఏం చేస్తే ఈ కగార్ని నియంత్రించడం జరుగుతుంది అనేది మీ ఆలోచన? ఆపరేషన్ కగార్ అనేది ప్రభుత్వం నడుపుతుంది, ప్రజల మీద యుద్ధం చేస్తుంది. ఆ ప్రజలే దాన్ని ఆపటానికి సిద్ధంగా ఆదివాసీలు ఇప్పుడు కొట్లాడుతున్నారు. అంటే కగార్ అంటే ఆఖరి యుద్ధం అని అంటున్నారు. అంటే అంతిమ విజయం ప్రజలదే అవుతుంది కానీ ప్రభుత్వాలది కాదు. ఇలాంటి ఆపరేషన్లు గత ప్రభుత్వాలు కూడా రకరకాలుగా గ్రీన్ హార్ట్ అని, ప్రహార్ అని చాలా ఆపరేషన్లు పెట్టి ఆదివాసీల మీద నిత్యం దాడులు చేస్తున్నారు. ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో అది కార్పొరేట్లకు అప్పచెప్పటం, ఈ దేశంలో సమానత్వం కోసం, అణచివేతలు లేని సమాజం కోసం అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి విప్లవోద్యమం తమ భావాలు ఉన్నాయి. అందుకనే ఆదివాసీ దేశంలో అట్టడుగున్నటువంటి ఆదివాసీల దగ్గర విప్లవోద్యమం ఉంది. విప్లవోద్యమం ఆదివాసీలు కలిసి ఈ భారతదేశంలో ఉన్న సహజ వనరుల్ని ఇతర దేశాల్లో ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ ఎవరికైనా ధారాదత్తంగా వెళ్లకుండా ఈ దేశ సంపదను కాపాడడానికే అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ కగార్ని ప్రజలే ఓడిస్తారు, అంతిమ విజయం ప్రజలదే అవుతుంది అనేది మేము విశ్వసిస్తున్నాం. ఏదైతే ఆదివాసులకి సముచితమైన స్థానం కల్పించి వాళ్ళ జీవనానికి మంచి అవకాశాలు అందిపుచ్చిన తర్వాత ఏదైతే ఆ ఖనిజ సంపదలను తీసుకుని దేశాభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందండి? అసలుకి అభివృద్ధి వాళ్ళకి న్యాయం చేయటం, వాళ్ళకి సముచితంగా ఇచ్చేయటం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంపద తవ్వి తీయగానే ఇప్పటికే పర్యావరణం దెబ్బతింది. వైనాడు లాంటి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి అల్లకొల్లోలం జరిగింది చూస్తున్నాము. ఇంకా మనకిప్పుడు చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు లేవు సరిగ్గా. ఎందుకు లేవు అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాబట్టి ఆ కనీస సంపద అనేది తవ్వి తీయకపోవడం మంచిది. వాళ్ళ ప్రాంతాల నుంచి వాళ్ళని వేరు చేసి బయటికి పంపిస్తే వాళ్ళ జీవితాలు వెట్టి జీవితాలుగాను, లేదంటే ఏమంటాము వాళ్ళ ఆడవాళ్ళు అయితే అత్యాచారాలు గురి కాపాడతారు. లేదంటే ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవించే పద్ధతి కూడా వాళ్ళకి తెలియదు కూడా. ఇంతకు ముందు మనం చూసాం, వాళ్ళని తీసుకుపోయి ఒక చోట ఉంచటము సమూహంగా, వాళ్ళ జీవితాలను మొత్తం ఆగమైపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి అట్లాంటి ధ్వంసం అనేది జరగటానికి వీల్లేదు. ఆ విధ్వంసం జరగకుండా వాళ్ళతో పాటు మనందరం కూడా గొంతు కలిపి, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళం కావచ్చు, హక్కుల సంఘాల వాళ్ళు అందరం కూడా గొంతు కలిపి ఆ ఖనిజ సంపదను వెలికి తీయకుండా, వాళ్ళ జీవితాలని విధ్వంసం చేయకుండా కాపాడడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆమరల బంధుత్వ సంఘం. ఏదైతే కగార్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలన్నీ ఏదైతే చేస్తున్న ఈ పోరాటం ఎంతవరకు విజయం సాధిస్తుందండి? ఏ పోరాటం అయినా విజయం సాధించాలనే లక్ష్యంతో మొదలవుతుంది. ఆచరణలోకి వెళ్ళే క్రమంలో ఏ మేరకు అనేది ప్రజల యొక్క భాగస్వామ్యంతో విజయం కోసం ప్రయత్నం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో మధ్య భారతంలో ఉన్న వనరుల మొత్తాన్ని కొల్లగొట్టడం కోసమే ఒక గుప్పెడు మంది పెట్టుబడిదారుల కోసం దేశ ప్రజల మీద యుద్ధం ప్రకటించారు. ఇది కేవలం ఆదివాసుల మీద యుద్ధం కాదు, ప్రజల మీద యుద్ధం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మన దేశంలో ఇప్పుడున్న వనరులని 200 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు ప్రజలకు. అలాంటివి అదానీ అంబానీ లాంటి వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్లలో మొత్తం కొండలు గుట్టలు చెట్లు అన్ని తొలిసేసి మొండిగా చేయాలని ఈ దేశాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కళ్ళు తెరవాలి. ఇది ఆదివాసుల మీద జరిగే దాడి ఆదివాసులకే పరిమితం కాదు, మన అందరి సమస్య ఇది. కాబట్టి మనం అందరం కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం మీద కగార్కి వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ ఈ రోజున ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే ఆదివాసులు నష్టపోతున్నారు, ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపదని ఇంకా దాదాపుగా 250 సంవత్సరాలు మనం వాడుకోవచ్చు. అదే వీళ్ళకి అప్పచెప్తే ఒక 2-3 సంవత్సరాలనే పూర్తిగా ఖనిజ సంపదన్ని ఇచ్చేస్తే వాతావరణ సమతుల్యత ఇప్పటికే పాడైపోయింది. మరి రేపు రానున్న రోజుల్లో కూడా మనం బతకడానికి కూడా ఎటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ప్రజా సంఘాలు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి ఏదైతే వీళ్ళు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ పనితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక
చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.